హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్లో ఎంతో గ్రాండ్గా ఆగస్ట్ 21న రిలీజ్ అయినటువంటి ఇరుముడి సినిమా ఇప్పుడు థియేటర్స్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్గా సందడి చేస్తుందని అయితే చెప్పుకోవాలి. గత 4 రోజుల కలెక్షన్స్ ప్రకారంగా మనం గనక చూసుకుంటే ఇరుముడి సినిమా ఏకంగా 124 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసి ప్రస్తుతం రవితేజ గారు 100 కోట్ల క్లబ్లో చేరారని అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక ఈ సినిమాలో మెయిన్గా యాక్టింగ్, ఎమోషన్స్ అనేది ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్నటువంటి ఆ ఎమోషనల్ ట్రాక్ అనేది ప్రేక్షకుల్ని కదిలించిందని అయితే తెలుస్తోంది. ఇక రాబోతున్నటువంటి రోజుల్లో ఇరుముడి సినిమా ఇంకా చాలా ఎక్కువగానే కలెక్షన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ట్రేడ్ వర్గాలైతే అంచనాలు వేస్తున్నాయి. రవితేజ గారి కెరియర్లోనే ఇరుముడి వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిపోవడం మాత్రం పక్కా. అదంతా అలా ఉంటే ప్రస్తుతం ఇరుముడి సినిమాకి సంబంధించినటువంటి ఒక హాట్ టాపిక్ సోషల్ మీడియా మొత్తం కూడా తెగ వైరల్గా మారింది. ఇరుముడి సినిమా డైరెక్టర్ అయినటువంటి ఇరుముడి సినిమా డైరెక్టర్ అయినటువంటి శివ నిర్వాణ ముందుగా ఈ సినిమాలో రవితేజ గారి పాత్రలో నాగ చైతన్య గారిని ఇమాజిన్ చేసుకున్నారట. ఆల్రెడీ ఈ స్క్రిప్ట్ నరేషన్ అనేది నాగ చైతన్య గారి వరకు కూడా వెళ్ళొచ్చిందంట. కానీ కొన్ని ఇతర ఈక్వేషన్స్ మూలంగా ఈ సినిమా అనేది ఇంకా ముందుకి కొనసాగకుండా ఈ ప్రాజెక్ట్ అనేది రవితేజ గారి చేతులలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా కూడా ఇరుముడి సినిమాకి సంబంధించినటువంటి ఈ న్యూస్ అనేది తెగ వైరల్గా మారింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సినీ అభిమానులు, నెటిజన్లు అందరూ కూడా ఏదేమైనా కూడా ఒక పర్ఫెక్ట్ మ్యాన్ దగ్గరికే ఈ స్టోరీ అనేది చేరుకుంది అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ గారిని తప్ప ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేము. ఆ క్యారెక్టర్కి, ఆ స్టోరీ లైన్కి, ఆ ఏజ్, ఆ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా సెట్ అయ్యే విధంగా రవితేజ గారు మాత్రమే ఉన్నారు అని చెప్పేసి కూడా మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య గారు వయసులో చిన్నవారు కావడంతో ఆ ఎమోషన్స్ అనేది ఆడియన్స్కి అంతలా కనెక్ట్ అయి ఉండవు అని చెప్పేసి మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ అంత రివ్యూని, ఫీడ్బ్యాక్ని కనుక కన్సిడర్ చేస్తే ఏదేమైనా ఒక స్టోరీ ఎంత తిరిగినా కూడా చివరికి కరెక్ట్ చేతుల్లోకే వెళ్తుంది అనే విధంగా ఇరుముడి సినిమా కూడా ఎన్ని వైపులు తిరిగినా కూడా ఇక లాస్ట్కి రవితేజ గారి వైపు వెళ్ళి ఇక రవితేజ గారే ఈ సినిమాలో లీడ్ రోల్గా మనందరికీ కనిపించారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బేబీ గర్ల్ క్యారెక్టర్లో మనకందరికీ కనిపించి తన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులందరినీ కూడా అలరించినటువంటి నక్షత్ర కూడా ఎంతో మంచి రెస్పాన్స్ని, ఫీడ్బ్యాక్ని అయితే సొంతం చేసుకుంటుంది. ఇక ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్, ప్రీ బుకింగ్, అలానే టికెట్ బుకింగ్స్ వీటన్నిటినీ కూడా కన్సిడర్ చేస్తే గనక రాబోయే రోజుల్లో ఇరుముడి సినిమా 200 కోట్ల రూపాయలని వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ట్రేడ్ వర్గాలైతే అంచనాలు వేస్తున్నాయి. ఏదేమైనా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఆడియన్స్ అందరికీ చాలా బాగా కనెక్ట్ అయిందని అయితే తెలుస్తుంది. ఇక గతంలో మనం చూసుకుంటే నాగ చైతన్య, శివ నిర్వాణ వీళ్ళిద్దరి కాంబినేషన్లో మజిలీ అనేటటువంటి ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ఉన్నటువంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసారి కూడా ఇరుముడి సినిమా స్టోరీ గనక నాగ చైతన్య గారే పర్ఫామ్ చేస్తుంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరొక ఎమోషనల్ స్టోరీ వచ్చేదేమో అని చెప్పేసి మరికొంతమంది అక్కినేని అభిమానులైతే ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతం థియేటర్స్లో మనందరం చూస్తున్నటువంటి ఇరుముడి సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పుకోవాలి. మరి రాబోయే రోజుల్లో ఇరుముడి సినిమా ఇంకా ఎంత కలెక్షన్స్ చేస్తుంది, అలానే ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి రికార్డ్స్ని ఎంతలా బ్రేక్ చేస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇరుముడి సినిమాకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పక మెన్షన్ చేయండి.